హాయ్ అందరికీ బాగున్నారా? ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటిదంటే ఈ రోజుల్లో మనుషులు అందరూ ఇలాగే ఉన్నారు. ఎందుకంటే మనకు అవసరం ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తాం, తర్వాత ఫ్రెండ్స్ ని కూడా మర్చిపోతాం. కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయితే పాత ఫ్రెండ్స్ మొత్తాన్ని వదిలేస్తాం. అమ్మ నాన్నల్ని కూడా అలాగే వదిలేస్తున్నారు ఈ రోజుల్లో. కాబట్టి చెప్తున్నాను, అంటే వాళ్ళు వయసులో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసిమెలిసి వాళ్ళతో డబ్బు అవసరం ఉంటే నీకు నచ్చినట్టుగా వాళ్ళను మార్చుకుంటా అని అంటున్నావు, కరెక్టే. కానీ అమ్మ నాన్నలకి వాళ్ళకు నచ్చినట్టు నువ్వు ఉండవు, కానీ నీకు నచ్చినట్టు వాళ్ళు ఉండాలా? ఇది ఎక్కడి సాంప్రదాయం? నేనైతే ఎప్పుడు వినలా, చూడలేదు కూడా. నీకు నచ్చినట్టుగా వాళ్ళు ఎప్పుడు ఉండరు. వాళ్ళు దేవుడి కంటే ఎక్కువ. అమ్మ నాన్నల్ని నీకు నచ్చినట్టుగా ఉండమనడం మూర్ఖత్వం. ఎందుకంటే వాళ్ళు నీకంటే ఎక్కువ అన్ని విషయాలలో అనుభవం ఎక్కువ ఉంటది. అమ్మ నాన్నలకి రెస్పెక్ట్ ఇవ్వని నువ్వు ఈ భూమి పైన ఎక్కడున్నా ఆకాశాన్ని అందుకుంటా అంటావు, గాని భూమి తల్లి నేల తల్లిని కూడా అడుగు సరిగా తాకలేవు నువ్వు. ఎందుకంటే అమ్మ నాన్నలు నేర్పించినోడు సుఖపడినట్టు బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. ఎందుకంటే అమ్మ నాన్నలంటే అంత గొప్ప. వాళ్ళని చూడనప్పుడు నీ జన్మ ఎందుకో నాకు తెలియదు. నీ పిల్లలకు దెబ్బ తగిలితే నీకెంత పెయిన్ వస్తుందో, నీకు దెబ్బ తగిలినప్పుడు వాళ్ళకు కూడా అంతే పెయిన్ ఉంటది. ఈ రోజుల్లో కొత్తగా పెళ్ళై వచ్చిన వాళ్ళైనా పాతోళ్ళైనా ఇదే మాట మాక్సిమం వింటూ ఉంటా. వాళ్ళ అమ్మనే చూస్తాడు, అక్కనే చూస్తాడు. అమ్మ స్థానం ఎప్పుడు అమ్మకే ఉంటది, నాన్న స్థానం నాన్నకే ఉంటది, అక్క స్థానం అక్కకే ఉంటది, భార్య స్థానం భార్యకే ఉంటది. ఈ అందరి స్థానాలు నీకే కావాలంటే అది నీ పిచ్చి, నీ ఎర్రి, నీ అమాయకత్వం నాకు తెలిసి. ఎందుకంటే అమ్మ నా పిల్లల్ని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, మా హస్బెండ్ ని కూడా అడుగుతారు మా పిల్లలు, నీకు మీ మమ్మీ అంటే ఇష్టమా నాన్న, మా మమ్మీ అంటే ఇష్టమా అని మా పిల్లలు కూడా అడిగినప్పుడు మా ఆయన చెప్పిన సమాధానం విని మా పిల్లలు షాక్ అయ్యారు. మా మమ్మీ అంటేనే ఇష్టమని అన్నాడు మా ఆయన. అంతే మరి, అందులో నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఆయనకి ఇష్టం, నా పిల్లలకి నేను ఇష్టం, అదంతే. అక్కడ అన్ని చోట్ల నేనే ఇష్టం ఉండాలంటే అది నా మూర్ఖత్వం అవుతుంది, పిచ్చి అవుతుంది. నాకు అంత అవసరమా నాకు? నేను ఎప్పుడు అనుకోను, అలా ఎవరు అనుకోకూడదని ఈ వీడియో చేస్తున్నాను. ఎవరి స్థానం వాళ్ళకే ఉంటది, అందరి స్థానం నీకే కావాలనుకొని ఎప్పుడు గొడవ చేయకు. ఇంట్లో ఎప్పుడు కలిసి మెలిసి ఉంటేనే ఆనందంగా ఉంటది. అందరినీ వదులుకొని సంతోషంగా ఉంటా అనుకుంటే సముద్రంలో వెళ్ళి ఒకేసారి వాటర్ వచ్చేసాక ఇటు వెళ్ళలేవు అటు వెళ్ళలేవు, కక్కలేవు మింగలేవు, చచ్చిపోతావు. నీ కర్మ అది.